అందరికీ ఈరోజు వీడియో సింపుల్గా క్యారెట్ హల్వాని కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకోండి. అందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యిని హీట్ అవ్వనివ్వండి. హీట్ అయిన తర్వాత నేనైతే ఒక 100 గ్రామ్స్ క్యారెట్ తురుము తీసుకున్నాను. క్యారెట్ తురుము వేసి పచ్చి వాసన పోయేంతసేపు అంటే ఒక 10-15 మినిట్స్ సరిపోతుంది. 10 నుంచి 15 మినిట్స్ లోపు ఫ్రై చేసుకోండి. అంటే కొంచెం పచ్చి వాసన పోయినా పర్లేదు. క్యారెట్ తురుము అయితే చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు అందులో 1/2 లీటర్ కాచి చల్లార్చిన చిక్కడి పాలు పోసుకోవాలి. ఈ పాలు పోసుకున్న తర్వాత నేనైతే 1/2 కప్ పంచదార వేసుకుంటున్నాను. ఎందుకంటే నేను షుగర్ తక్కువ తీసుకుందాం అనేసి 1/2 కప్ షుగర్ తీసుకున్నాను. మీరు షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే అంటే స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1 కప్ షుగర్ బాగా ఎక్కువ తినే వాళ్ళైతే 1 కప్ షుగర్ తీసుకోండి. నేనైతే 1/2 కప్ షుగరే తీసుకున్నాను. అండ్ కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టండి. అండ్ ఇప్పుడైతే 5 to 6 విజిల్స్ అయితే ఖచ్చితంగా రానివ్వాలి. పోయినాక మూత తీసి చూడండి ఎలా కుక్ అయిందనేసి. చూసారు కదా ఎంత చక్కగా కుక్ అయిందో. మనం పోసిన 1/2 లీటర్ పాలు మొత్తం ఎగిరిపోయినాయి. ఎక్కడో లైట్గా కొద్దిగా పాలు ఉన్నాయి, అవి కూడా ఎగిరి పెట్టుకోవాలని చెప్పేసి నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ వచ్చేసి బాగా లో పెట్టుకొని ఈ కుక్కర్ని పెట్టేశాను. నేను ఒక 10 మినిట్స్ వరకు అంటే మళ్ళీ పాలు ఎగిరిపోయేదాకా బాయిల్ చేశాను, అంటే ఉడకబెట్టాను. అందులోని 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకున్నాక మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఈ హల్వాలో ఉన్న చాలా కొద్దిగా పాలని నేను ఒక 10 నిమిషాల పాటు ఎగరపెట్టేసుకున్నాను. ఎగరపెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ హల్వా మొత్తం తీసుకున్న తర్వాత మనం వేయించిన జీడిపప్పు కానీ లేదా కిస్మిస్ కానీ వేసుకోవచ్చు. అది మీ చాయిస్. డ్రై ఫ్రూట్స్ మీ చాయిస్ అండి, ఏదన్నా వేసుకోవచ్చు. నేనైతే పచ్చి జీడిపప్పుని చక్కగా సన్నగా స్లైసెస్గా చేశాను. స్లైసర్లో వేసేసి జీడిపప్పు స్లైసెస్ని క్యారెట్ హల్వాలో వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఈ హల్వా అయితే బయట ఉంచితే ఓన్లీ 1 or 2 డేస్ నిల్వ ఉండొచ్చు. అంటే ఎప్పుడు అలా నిల్వ ఉంచలేదు. అదే ఫ్రిడ్జ్లో పెడితే 3 to 4 డేస్ నిల్వ ఉంటుందండి. పాలు పోసాం కాబట్టి బయట అంత ఎక్కువ రోజులు పెట్టడం మంచిది కాదు, తొందరగా చెడిపోయిద్ది. అందుకే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒకవేళ స్టోర్ చేసుకోవాలి అనుకుంటే. పంచదార బదులు బెల్లం తురుము కానీ బెల్లం పొడి కానీ వేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, వీడియో నచ్చితే ప్లీజ్ 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 వీడియోకి లైక్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ బెల్ ఐకాన్ని టచ్ చేయటం మటుకు అసలు మర్చిపోకండి. మీకు బెల్ ఐకాన్ టచ్ చేస్తే ఆల్ పర్సనలైజ్ నన్ అని 3 ఆప్షన్స్ వస్తాయి. ఆల్ అని టచ్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. అండ్ చూసారు కదా చాలా సింపుల్గా మనం కుక్కర్లో ఒక 10-15 మినిట్స్లో మనం హల్వాని రెడీ చేసేసుకున్నాము. అదే విడిగా ప్యాన్లో చేసుకున్నట్టయితే టైం టేకింగ్ ప్రాసెస్ కొంచెం పడుతుంది. అందుకనే మీరు ఇలాగ కుక్కర్లో చేసుకోండి. టైం అయితే తక్కువ తీసుకుంటుంది. మనం ఎలాగ ప్యాన్లో మనం చేసుకుంటామో విడిగా చేసుకుంటామో అలాగే టేస్ట్ ఎక్కడ చేంజ్ అవ్వదు. కుక్కర్లో చేసుకుంటే కూడా అదే టేస్ట్లో బాగుంటుంది. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి.